తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం. క్రిస్మస్ కానుక కథ. రచన తేజారాణి తిరునగరి. డిసెంబర్ చలిగాలులు ఆ ఊరిని దుప్పటిలా కప్పేశాయి. ఆకాశం నులకమంచంలా నక్షత్రాలతో అల్లేసి ఉంది. వీధి దీపాల వెలుతురులో మంచురేకులు వెండి పువ్వుల్లా రాలుతున్నాయి. అందరి ఇళ్ల ముందు స్టార్స్ వేలాడుతున్నాయి తాని డేవిడ్ ఇంటి ముందు మాత్రం చీకటి ఆవరించి ఉంది. 70 ఏళ్ల డేవిడ్ తన పాట కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. అతడి చేతిలో పాతబడిపోయిన ఒక బైబిల్, కళ్లల్లో మాత్రం తడి ఆరని జ్ఞాపకాలు. 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే క్రిస్మస్ రోజున తన భార్య ఎలీనా ఆఖరిసారిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పి కన్నుమూసింది. అప్పటినుంచి డేవిడ్కి క్రిస్మస్ అంటే పండగ కాదు, ఒక తీరని వెలితి. కేక్లు, రంగుల కాగిటాలు, కెరల్స్ పాటలు ఇవేవీ అతడి మనసులోని ఒంటరితనాన్ని పోగొట్టలేకపోయాయి. అతడి హృదయంలో కేవలం శూన్యం మాత్రమే ఉంది. తాతా అనే పిలుపు అతడి ఆలోచనల్ని భగ్నం చేసింది. ఉలిక్కిపడి చూశాడు. కిటికీ అవతల ఇనుప చువ్వలను పట్టుకుని 6 ఏళ్ల చిన్నారి నిలబడి ఉంది. చిరిగిన స్వెటర్, చెదిరిన జుట్టు, కాని కళ్లలో మాత్రం ఏదో తెలియని ఆశ. ఆమె చేతిలో కొన్ని కొవ్వొత్తులున్నాయి. ఎవరమ్మా నువ్వు? డేవిడ్ గొంతులో గంభీరత్వం కన్నా వణుకు ఎక్కువ ఉంది. నా పేరు లైలా. ఈ కొవ్వొత్తులు కొంటారా తాతా? మా అమ్మకి జ్వరం, మందులు కొనాలి అని ఆ చిన్నారి వణికే గొంతుతో అడిగింది. డేవిడ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తన దుఃఖంలో తాను మునిగిపోయి ప్రపంచంలో ఉన్న అసలైన బాధని మర్చిపోయానేమో అనిపించింది. నెమ్మదిగా లేచి తలుపు తీశాడు. చల్లని గాలి అతణ్ణి తాకింది. కాని ఆ పాప కళ్లల్లోని దీనత్వం అతడి గుండెని వెచ్చగా హత్తుకుంది. లోపలికి రా తల్లి అన్నాడు. ఆ పాప లోపలికి రాగానే ఆ గదిలో ఉన్న నిశ్శబ్దం ఒక్కసారిగా కంపించింది. డేవిడ్ వంటింట్లోకి వెళ్లి ఎప్పుడో తన కూతురు పంపిన కేక్ డబ్బాను, వేడిపాలను తీసుకువచ్చాడు. ఆకలితో ఉన్న లైలా ఆ కేక్ తింటుంటే డేవిడ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె తింటున్నప్పుడు డేవిడ్ ఆమె చేతిలోని కొవ్వొత్తులను చూశాడు. ఈరోజు క్రిస్మస్ కదా తాతా, మీ ఇంట్లో స్టార్ లేదా, దీపాలు లేవేంటి అని అడిగింది లైలా అమాయకంగా. ఆ ప్రశ్న డేవిడ్ గుండెల్లో నాటుకుపోయింది. నా జీవితంలో వెలుగు ఎప్పుడో ఆరిపోయింది తల్లి అని నిట్టూర్చాడు. లైలా నవ్వింది. ఆ నవ్వులో ఏదో తెలియని దైవత్వముంది. ఆమె తన సంచిలోంచి ఒక చిన్న కొవ్వొత్తి తీసి డేవిడ్ టేబుల్ మీద పెట్టి వెలిగించింది. వెలుగు ఎప్పుడూ ఆరిపోదు తాతా, మనం వెలిగించాలేగాని. అమ్మ చెప్తుంది, మనం పంచుకునే ప్రేమలోనే దేవుడుంటాడని. ఆ చిన్న కొవ్వొత్తి వెలుగులో డేవిడ్కి ఆ గది కొత్తగా కనిపించింది. ఆ వెలుగు గోడలమీద పడుతుంటే ఎలీనా ఫోటో నవ్వుతున్నట్లు అనిపించింది. ఇన్నాళ్లుగా తాను చీకటిని ప్రేమిస్తూ వెలుగుని ద్వేషిస్తున్నానని అతనికి అర్థమైంది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఇలాంటి చీకటిని పారద్రోలడానికే కదా. డేవిడ్ జేబులోంచి కొంత డబ్బు తీసి ఆమెకిచ్చాడు. ఇది మందులకి కాదు, నీకు క్రిస్మస్ కానుక. రేపు ఉదయాన్నే మీ అమ్మని ఆసుపత్రికి తీసుకువెళ్దాం, నేను వస్తాను అన్నాడు. లైలా కళ్లల్లో ఆనందం పొంగింది. థ్యాంక్యూ తాత, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి ఆమె పరిగెత్తింది. లైలా వెళ్ళిపోయాక ఆ గదిలో మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. కాని ఇందాకటి నిశ్శబ్దానికి ఇప్పటి నిశ్శబ్దానికి మధ్య ప్రాణమంత తేడా ఉంది. డేవిడ్ ఆ చిన్న కొవ్వొత్తి వంక రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అది కరుగుతోంది. తన శరీరాన్ని త్యాగం చేస్తూ వెలుగుని పంచుతోంది. మనిషి బతుకు కూడా అంతే కదా. కరిగిపోవడంలోనే వెలుగుందని, పంచుకోవడంలోనే పూర్ణత్వముందని ఆ చిన్నారి నేర్పి వెళ్ళింది. అతను నెమ్మదిగా తన వణుకుతున్న చేతులతో ఆ కొవ్వొత్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ వెచ్చదనం అతని అరచేతి ద్వారా సిరల్లోకి ప్రవహించింది. ఇన్నాళ్లుగా తన గుండెలో పేరుకుపోయిన మంచుకొండలు ఆ చిరు వెచ్చదనానికి కరిగి నీరై కళ్లల్లోంచి జాలువారాయి. ఆ కన్నీరు దుఃఖం కాదు, అది ఒక ప్రక్షాళన. కిటికీ అద్దం మీద తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ముడతలు పడిన ఆ ముఖంలో ఇన్నాళ్లకు ఒక ప్రశాంతత కనిపించింది. ఎలీనా చనిపోయాక తాను ఆగిపోయిన కాలం ఇప్పుడు మళ్లీ కదలడం మొదలుపెట్టింది. అతను బీరువాలో దాచిన పాత పెట్టెను తెరిచాడు. అందులో ఎలీనాకి ఇష్టమైన నక్షత్రం దుమ్ముపట్టి ఉంది. దాన్ని తుడిచి తన ఇంటి గుమ్మంపైన వేలాడితీశాడు. స్విచ్ వేయగానే అది మిలమిలా మెరిసింది. ఆ వెలుగు ఆ వీధిలోని చీకటిని మాత్రమే కాదు, డేవిడ్ బతుకులోని శూన్యాన్ని కూడా చీల్చుకుంటూ వెళ్ళింది.
దూరంగా చర్చి గంటలు మోగుతున్నాయి. ఆ శబ్దం ఇప్పుడతనికి కేవలం లోహపు చప్పుళ్లా లేదు, అది ఒక పిలుపులా ఉంది. డేవిడ్ ఆకాశం వైపు చూస్తూ అస్పష్టంగా గొణిగాడు. పుట్టుక అంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు ఎలీనా, మన వల్ల ఇంకొకరు నవ్వినప్పుడు మనం మళ్లీ పుట్టినట్టే. ఈ రాత్రి నేను మళ్లీ పుట్టాను. బయట మంచు కురుస్తూనే ఉంది, కాని ఆ రాత్రి ఆ వీధిలో అందరికంటే ప్రకాశవంతమైన వెలుగు డేవిడ్ గుండెల్లోనే ఉంది. ఎందుకంటే ఆకాశంలో దేవుడు పుట్టాడో లేదో తెలీదు, కాని ఒక మనిషిలోని జాలి రూపంలో ఆ రాత్రి దైవం కిందకి దిగివచ్చింది. మౌనం గానం చేసింది. చీకటి ఓడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.